తండ్రి ఓనరా కాదు సార్, లీడర్. అనౌన్స్మెంట్ దగ్గర నుంచి చూసుకుంటే ఫస్ట్ ఇనిషియల్ గా చందు మొండెట్టి నాగ చైతన్య అనౌన్స్ అయినప్పుడు లైక్ మిక్స్డ్ రియాక్షన్స్ ఉండే నాకు మైండ్ లో. ఎందుకంటే ప్రేమం వాజ్ రీమేక్, హిట్ కొట్టారు కానీ రీమేక్ అది. సవ్యసాచి ఎక్స్పెరిమెంట్ లాంటిది కానీ ఎక్స్పెరిమెంట్ కాదు, మిడ్ ఉండే సినిమా అది. మరీ ఘోరం కాదు, మరీ తోపు కాదు, బాగానే ఉండే, ఓకే. బట్ డీసెంట్ ఇనఫ్ యావరేజ్ మూవీ. తర్వాత ఎప్పుడైతే గీతా ఆర్ట్స్ సొంత మెయిన్ బ్యానర్ లో చేస్తుంది అన్నప్పుడు ఇంట్రెస్టింగ్ ఉండే. నాకు బన్నీవాస్ టేకప్ చేస్తున్నాడు, అట్ ద సేమ్ టైం మెయిన్ బ్యానర్. ఆఫ్టర్ మోస్ట్లీ తెలీదు ఇది లాస్ట్ మూవీ అంటే సరైనోడు తర్వాత గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చేస్తున్నారు అన్నప్పుడు ఇంట్రెస్టింగ్ ఉండే. అండ్ యాజ్ యూజువల్ డిఎస్పీ అనౌన్స్ అయినప్పుడు ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉండేది. దెన్ అప్పుడు తెలుసుకున్నా లైక్ బేసికలీ ఇది రియల్ లైఫ్ స్టోరీని ఇన్స్పిరేషన్ తీసుకున్నారు. అండ్ వీళ్ళు ఎటు వెళ్ళారు కదా, లైక్ ఫిషర్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి మొత్తం అంతా వాళ్ళతో అవును. డిస్కస్ చేసుకొని తెలుసుకొని అన్ని డిస్కస్ చేసుకున్నప్పుడు కష్టపడుతున్నారు అండ్ ఏదో చేస్తున్నారు అనిపించింది. ఫస్ట్ గ్లిమ్స్ కి ఒక ఐడియా వచ్చింది, అచ్చా దే ఆర్ స్టిక్కింగ్ ట్రూ టు ద థింగ్స్, ఏదో ట్రై చేస్తున్నారు, లెట్స్ సీ అని అనిపించింది ఎక్స్పెక్టేషన్స్ అయితే. ఓకే. ఇది గ్లిమ్స్ వరకు నా ఎక్స్పెక్టేషన్స్. సాంగ్స్ దగ్గరికి మ్మ్. వచ్చినప్పటికి తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు నువ్వు చెప్పు, లైక్ వాట్ ఈస్ యువర్ ఓకే. ఎక్స్పెక్టేషన్స్? సో నాకు స్టార్టింగ్ ఎలాగుండిందంటే, మేబీ చందు మొండేటితో మూవీ అనగానే నాకు నెగిటివ్ వైబ్రేషన్స్ వచ్చాయి స్టార్టింగ్. ఎందుకంటే సవ్యసాచి అసలు ఒక మంచి ఎక్స్పెక్టేషన్ ఉండే ఆ మూవీ మీద నాకు. బట్ ఆ మూవీ చూసిన తర్వాత ఇది వీళ్ళకి పడాల్సిన మూవీ కాదనిపించింది నాకైతే. ఎందుకంటే మాధవన్ని తీసుకొచ్చి ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసి ఒక పేల్ ప్రోడక్ట్ని ఇచ్చారు మనకు. అండ్ ఈ మూవీకి ఎప్పుడు ఇంట్రెస్ట్ క్రియేట్ అయిందంటే, ఎప్పుడైతే ఈ బన్నీవాసు అండ్ చైతన్య ఇద్దరు ఈ ఫిషర్ మ్యాన్ వీళ్ళతో ఇంటరాక్షన్ మొదలయ్యి ఎప్పుడైతే వీళ్ళు ఇంటర్వ్యూలు స్టార్ట్ చేశారో కొద్ది క్యూరియాసిటీ పెరిగింది నాకు మూవీ మీద. సో తర్వాత ఈ ఆర్టికల్స్ అన్ని చదవడం మొదలెట్టా మూవీ గురించి. సో అప్పుడు తెలిసింది ఇది ఒక రియల్ లైఫ్ స్టోరీ అని చెప్పి. అండ్ ఈవెన్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి తెలుసా, ఈ లవ్ స్టోరీ కూడా నేను ఫస్ట్ వీళ్ళు డ్రామా క్రియేట్ చేయడానికి యాడ్ చేస్తున్నారేమో అనుకున్నా. బట్ ఈ మూవీలో నాగ చైతన్య చేస్తున్న క్యారెక్టర్ కూడా ఒకరి ఇన్స్పిరేషన్ అంట. సో అచ్చా. మేబీ ఆ లవ్ స్టోరీ కూడా ఆ క్యారెక్టర్ని బట్టే డిజైన్ చేసుకున్నారో లేకపోతే మరి ఓన్ స్టోరీనో. సో అది ఆ, కాస్త కొత్తగా అనిపించింది నాకు. అండ్ ఇదేంటిది, తర్వాత గ్లిమ్స్ వచ్చిన తర్వాత ఓకే, దే ఆర్ గోనా రాక్ అనిపించింది నాకైతే. సో గ్లిమ్స్ వరకు ఇలాగున్నాయి నా ఎక్స్పెక్టేషన్స్ అయితే. లైక్ అంతే సిమిలర్ ఎక్స్పెక్టేషన్స్ ఉండే అందరికి. లైక్ నా చైతన్య ట్రయింగ్ సంథింగ్ ఆఫ్టర్ లాంగ్ టైం, కొంచెం ఏదో కొత్తగా ట్రై చేస్తున్నాడు. అండ్ బిగ్ క్యాన్వాస్ బడ్జెట్ పెడుతున్నారు, అది తెలుస్తుంది కూడా. అండ్ అవును. ఫస్ట్ సాంగ్ బుజ్జితల్లి రిలీజ్ అయిన తర్వాత పాట బాగుంది. ఆబ్వియస్లీ యాజ్ ఎ డిఎస్పి ఫ్యాన్ ఇట్స్ ఎ గుడ్ సాంగ్, నాకు నచ్చింది, అందరికీ నచ్చింది లక్కీలీ. అయితే నాకేమనిపించింది అంటే లైక్ మూవీ మెయిన్ ఎసెన్స్ ఇది కాదు కదా, ఎందుకు లవ్ స్టోరీ సైడ్ తిప్పుతున్నారు? ఆర్ మేబీ నాగ చైతన్య సాయి పల్లవి పేరింగ్ లాస్ట్ మూవీ లవ్ స్టోరీ హిట్, సో ఇనీషియల్ బజ్ కోసం తీసుకొస్తున్నారని అనిపించింది. ఇప్పటికీ అదే అనుకున్నా. లైక్ ఎందుకంటే ఇప్పుడు తర్వాత మాట్లాడతాం ఎట్లాగో మనం ట్రైలర్ ఎక్స్పెక్టేషన్స్ గురించి. బట్ కొంచెం నేను నోటీస్ చేసిన ట్రైలర్ లో అందరు ఏంటంటే లవ్ స్టోరీకి ఎక్కువ కనెక్ట్ అయ్యి ఈ థీమ్ ఎందుకు అన్నట్టు చెప్తున్నారు. బట్ మెయిన్ స్టోరీ ఇది. బుజ్జి తల్లి, హైలస్ హైలస్ ఇవన్నిటి వల్ల లవ్ స్టోరీ వైపు తిరుగుతుంది పేరింగ్ వల్ల. బట్ మేము యాక్చువల్గా ఫ్లో కట్ చేస్తున్నా. లేదు బట్ నో ఇక్కడే ప్రాబ్లం. తెలుసా, అందరికి ఈ సాంగ్స్ వల్ల డైవర్ట్ అయిపోయారో లేకపోతే ఏమో కానీ, సో ఈ బేసిక్ ప్లాటే నీకు ఒక ఫుల్ డ్రామా ప్లాట్ అబ్బా ఇది. ఈ ఫిషర్ మ్యాన్స్ పాకిస్తాన్ వాళ్ళకి దొరికిపోవడం అనేది ఒక మెయిన్ డ్రామా ప్లాట్. ఇది జస్ట్ నడిపించడానికి నీకు ఈ లవ్ స్టోరీ అంతే. అంటే ఫస్ట్ గ్లిమ్స్ లో కూడా వాళ్ళ ఎసెన్స్ ఆఫ్ థండెల్ని రిలీజ్ చేసింది బేసిక్ ఇదే. కాకపోతే లాస్ట్ లో సాయి పల్లవి ఎంట్రీ, ఆ బీజిఎం అదంతా మొత్తం డైవర్ట్ చేసేసింది. అండ్ ఆ పెయిరింగ్, బేసిక్ ఆ పెయిరింగ్ సాయి పల్లవి అండ్ బుజ్జితల్లి సాంగ్ మొత్తం తిప్పేసింది మూవీని. సో ఐ థింక్ పీపుల్ స్టిల్ థింక్ ఇది లవ్ స్టోరీ అని అనుకుంటున్నారు. ట్రైలర్ చూసినది అనుకుని ఉంటారు ఇదేంది, ఇది ఈ థీమ్ ఎందుకు వచ్చింది అని, కానీ ఇది అసలు థీమ్ మూవీది.
యాక్చువల్‌గా వీళ్ళు ఎలా జేసుండాలంటే మేబీ మెలోడీ సాంగ్స్ ఇలా ఈ కంటెంట్ వదలడం వల్ల మేబీ డైవర్ట్ అయిపోయారేమో అనిపించింది నాకు. ఎందుకంటే 'బుజ్జి తల్లి' ఒక మంచి మెలోడీ ఇచ్చారు. వెంటనే నీకు ఆ థీమ్‌కి సరిపోయే ఒక సాంగ్ పడలేదో ఏమో గానీ వెంటనే ఒక టెంపుల్ సాంగ్ ఇచ్చారీళ్ళు. బట్ సో, దే ఆ టెంపుల్ సాంగ్ సక్సీడెడ్ కదా. కానీ ఆ! బుజ్జితల్లి వల్ల ఆ హైప్ టెంపుల్ వచ్చేసింది సాంగ్ ఇంకా. నీకు టెంపుల్ సాంగ్ నీకు నచ్చిందా? టెంపుల్ సాంగ్ వాజ్ డీసెంట్. నచ్చింది, నచ్చలేదని చెప్పలేను గానీ ఇట్స్ వెరీ డీసెంట్ సాంగ్. అది మేబీ ఆన్ స్క్రీన్ బావుంటదేమో! అది మనం జూడాలి. నాకైతే 'బుజ్జి తల్లి' లాంటి ఒక బ్యాంగర్ సాంగ్ ఇచ్చిన తర్వాత అండ్ ముందు నుంచి చూస్తూనే ఉన్నాం కదా! బన్నీ వాస్ ట్వీట్స్ కానీ, లేకపోతే ట్విట్టర్‌లో మనం నార్మల్ హ్యాండిల్స్ నుంచి చూసే ట్వీట్స్ ఏందంటే 'శివ' సాంగ్ అనేది ఒకటి బాగొచ్చింది. నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది అని చెప్పారు. బట్ ఆ ఎక్స్‌పెక్టేషన్స్ వల్ల ఏమో గానీ నాకైతే పెద్దగా వర్కౌట్ అవ్వలేదు సాంగ్ అది. ఇంకా ఆడియో వైస్ సాంగ్ ఈజ్ డీసెంట్ ఎనఫ్. మరీ క్రేజీ సాంగ్ కాదు. డీసెంట్ ఎనఫ్. వీడియో వైస్ మేబీ విజువల్స్ వైస్ బాగుండొచ్చు. ఎందుకంటే సాయి పల్లవి ఉంది. అండ్ ద సేమ్ టైమ్ ఆ హ్యూజ్ క్యాన్వాస్ కనిపిస్తుంది. అండ్ నాగ చైతన్య కూడా కష్టపడుతున్నాడు, అది కనిపిస్తుంది. నాగ చైతన్య లుక్ చాలా బాగుంది ఆ సాంగ్ లో. పర్ఫెక్ట్. ఆ లాంగ్ హెయిర్ అదంతా ఒక్క ప్రాపర్ శివభక్తుడు లీనమైపోతే ఎట్లా ఉంటది అట్లాగే ఉంటుంది ఆ లుక్. సో విజువల్లీ బాగుండొచ్చు మూవీ మీద. డీఎస్పీ అనగానే ఫస్ట్ ఎక్సైట్ అయింది బ్యాక్ డ్రాప్ చూసే తెలుసా. అంతేగా. ఎందుకంటే ఉప్పెన కూడా సేమ్ ఇదే టైప్ బ్యాక్ డ్రాప్ కాబట్టి మనోడు ర్యాంప్ వేస్తాడు మ్యూజిక్ అనుకున్నా అలాగే అయింది. వదిలిన 3 సాంగ్స్ అపార్ట్ ఫ్రమ్ మై ఒపీనియన్ 3 సాంగ్స్ బాగా రీచ్ అయ్యాయి జనాలకి. దేనికి నెగటివ్ రాలే. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అవును. డీసెంట్ నడుస్తుంది. 'బుజ్జితెల్లి' ఈజ్ ఎ బ్యాంగర్. ఇంకా 2 సాంగ్స్ ఉన్నాయి. అవి కూడా బాగున్నాయి అంటున్నారు. అండ్ ఇందాకే అల్లు అరవింద్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ మూవీకి ఇంత ఎనర్జీ రావడానికి, ఊపు రావడానికి డిఎస్పి రీజన్ అని. అండ్ చించేశారు అని. లెట్స్ సీ, ఇంకా 2 సాంగ్లు వస్తాయి కదా, చూద్దాం. యాక్చువల్గా నాకు బుజ్జి తల్లి కంటే హైలెస్సో హైలెస్సో బాగా వర్కౌట్ అయింది పాట. మేబీ ఆ సాంగ్ రిపీటెడ్స్లో దానికంటే ఎక్కువ నచ్చేసింది సాంగ్ నాకైతే. అంటే 'బుజ్జితెల్లి'లో కొంచెం నాస్టాల్జియా ఫ్యాక్టర్ ఉంది. అండ్ కొంచెం టెంప్లేట్ లవ్ సాంగ్. అది నాకు కరెక్ట్ హిట్ అయిపోతుంది అది. 'ఐలస్సా ఐలస్సా' కొంచెం నాట్ సో టెంప్లేట్ సాంగ్. ఒక ఫ్లోలో వెళ్ళదు సాంగ్. శ్రేయా ఘోషాల్ నడిపిస్తది పాటని. ఫ్రాంక్లీ స్పీకింగ్ శ్రేయా అంటే ఘోషాల్ మనం నడిపిస్తది. అండ్ ఇంటర్లూడ్ నడిపిస్తది. మనం ముందు మాట్లాడుకున్నట్లే ఇప్పుడు ఈ హైలెస్‌కి వైబ్ అవుతున్నారు. అంతా బావుంది అంటున్నారు గానీ, బట్ 'బుజ్జి తల్లి' రేంజ్ అయితే రాదు ఆ సాంగ్‌కి. ఏమో అదైతే మేబీ ఫిక్స్ 'హైలెస్సా చెప్పేసి. ఐలెస్సా' మూవీ రిలీజ్ తర్వాత హైప్ ఎక్కొచ్చేమో, దీనికి పికప్ అవ్వచ్చేమో. వీళ్ళు ఒక కంటెంట్ రిలీజ్ చేసినప్పుడు, ఆ కంటెంట్ రీచ్ అవ్వడానికి వీళ్ళు కాస్త టైం ఇవ్వాలబ్బా! అంటే ఇప్పుడు 'బుజ్జి తల్లి' రిలీజ్ చేశారు. హ్మ్. అది కంటిన్యూ. రీచ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలా. ఇప్పుడు 'హైలెస్సా' రిలీజ్ చేసేశారు. హ్మ్. వితిన్ 2 డేస్‌లో ట్రైలర్ అప్డేట్ తీసుకొచ్చి సడెన్‌గా ఇవాళ ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. సో, నీకు ఆ సాంగ్ జనాలకి రీచ్ అయ్యే లోపల ఆ! జనాల 'హైలెస్సా' అండర్‌రేటెడ్‌గా అయిపోతది. సినిమాలో బావుండి సినిమా హిట్ అయితే పికప్ అయిపోతది సాంగ్ తర్వాత. యాస్ పర్ ఇప్పుడు వరకు ఉన్నదైతే లిరికల్ వైస్ 'బుజ్జి తల్లి' టాప్స్ అంతే. 'బుజ్జితల్లి' ఇప్పుడు 100 వ్యూస్‌లో 'బుజ్జితల్లే' ఉంది 60 అవును. అన్ని లాంగ్వేజెస్ కలిపి. ఓకే. సో, ఇవి మన ఎక్స్‌పెక్టేషన్స్ సాంగ్స్ అండ్ టీజర్ గురించి.